మన హైదరాబాద్ సిటీలో పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఒక పెద్ద టెర్మినల్ POL టెర్మినల్ మనము అది ప్రారంభించుకోబోతున్నాం. ఇది హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ, ఈ 4 రకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెద్ద హబ్ మన తెలంగాణలో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అది మనకు తెలిసి ఈరోజు ఏ రకమైనటువంటి అవసరం ఉందో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాము. దీంట్లో 1.6 lakh KL కెపాసిటీ, చాలా పెద్ద కెపాసిటీ తోటి ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, అదేవిధంగా మరి ఏవియేషన్ ఫ్యూయల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తిగా మన మల్కాపూర్ యాదాద్రి దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి మల్కాపూర్ గ్రామంలో ఇది నిర్మాణం జరిగింది. దాన్ని 611 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఆ యొక్క రిజర్వాయర్, ఆ యొక్క టెర్మినల్ నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్గా దాన్ని కూడా తెలంగాణ ప్రజలకు, జాతికి అంకితం చేస్తారు. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో 42 రైల్వే స్టేషన్స్, కొన్ని చెర్లపల్లి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇప్పటికే ప్రారంభించుకున్నాం. బేగంపేటలో ఉమెన్ రైల్వే స్టేషన్, మొత్తం మహిళలు పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ బేగంపేటలో ఉంది. అది కూడా మనం ప్రారంభించుకున్నాం. కరీంనగర్ ప్రారంభించుకున్నాం, వరంగల్ ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 4 రైల్వే స్టేషన్లు పని పూర్తయినాయి. మరొక 2 రైల్వే స్టేషన్లు 10వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు పూర్తిగా నిర్మాణం పూర్తయింది 100%గా. ఒకటి జోగులాంబ రైల్వే స్టేషను, రెండోది ఆఫీస్పేట, మన హైదరాబాద్లోనే ఆఫీస్పేట రైల్వే స్టేషన్ కూడా. హైటెక్స్ కూడా ఆల్మోస్ట్ 95% అయింది, ఇంకో 5% కావాలి. నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్స్లో మన హైటెక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా 2 రైల్వే స్టేషన్స్ కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు డెడికేట్ చేస్తారు. ఇదే కాకుండా రైల్వేకి సంబంధించినటువంటి పనులు 4 రకాల యాక్టివిటీస్ని కూడా వారు మరి డెడికేషన్ చేయనున్నారు.